కూటమి ప్రభుత్వం కావాలని వైఎస్ జగన్పై బురద చల్లుతున్నారని పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున అన్నారు. రాష్ట్ర ప్రజలను అన్ని విధాలుగా మోసం చేసి వెన్నుపోటు పొడిచిన జగన్ ప్రస్తుత కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. కార్యక్రమం పేరేంటి? వెన్నుపోటు దినం అంట. అయ్యా, మీరు కార్యక్రమాలు పెట్టుకునే ముందు ఒకసారి మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో ఆలోచించండి. కరెక్ట్గా సంవత్సరం క్రితం ప్రజలు తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. మిమ్మల్ని ఇంటికి తరిమేశారు. ఎందుకు తరిమేశారు? మీరు ప్రజలకి వెన్నుపోటు పొడిచారు కాబట్టి ప్రజలు మిమ్మల్ని ఇంటికి తరిమేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు ఇస్తే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి వర్గాన్ని ఇబ్బంది పెట్టారు. సామాజిక వర్గంగా తీసుకోండి, వ్యాపార పరంగా తీసుకోండి, ఉద్యోగుల పరంగా తీసుకోండి, విద్యార్థుల పరంగా తీసుకోండి. అన్ని రకాలుగా కూడా అందరు ప్రజల్ని ఇబ్బంది పెట్టిన వ్యక్తి అంటూ ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఏం చెప్పి అధికారంలోకి వచ్చారు? 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తానన్నారు. 3,000 రూపాయలు పెన్షన్ చేయడానికి మీకు 5 సంవత్సరాలు పట్టిందండి. మద్యం నిషేధం చేస్తానని చెప్పారు. ఎక్కడైనా నిషేధం చేశారా మీరు? షాపులు పెంచుకుంటూ పోయారు, రేట్లు పెంచుకుంటూ పోయారు. దానికి పైగా కల్తీ మద్యం ఇచ్చి అందరి యొక్క ఆరోగ్యాలను కూడా మీరు చెడగొట్టేశారు. ఆ కార్యక్రమం పేరేంటి? వెన్నుపోటు దినం అంట. అయ్యా, మీరు కార్యక్రమాలు పెట్టుకునే ముందు ఒకసారి మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో ఆలోచించండి. కరెక్ట్గా